జస్విత, ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనకాల మేజర్ గా ఎవరో ఒకరు ఉన్నారనుకుంటాం, కానీ వాళ్ళకంటూ వాళ్ళు ఎంతో ఫోకస్ చేస్తే తప్ప వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యింది. సో ఫోకస్ లేకపోతే ఫ్యూచర్ ఏం అవుతుంది అనేది ప్రతి ఒక్కరి క్వశ్చన్. అఫ్ కోర్స్, సో ఇఫ్ యూ కాంట్ ఫోకస్ నౌ, వాట్ హ్యాపన్స్ టు యువర్ ఫ్యూచర్ అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన క్వశ్చన్. సో ప్రెసెంట్ డేస్ లో స్టూడెంట్స్ అనేవాళ్ళు జస్విత అసలు ఫోకస్ చేయకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మేబీ సోషల్ మీడియా అయి ఉండొచ్చు, వాళ్ళు ఓవర్ థింకింగ్ అయి ఉండొచ్చు, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే స్టూడెంట్స్ ఎలా డిమోటివేట్ అవుతున్నారంటే, చదువుకోవాలని ఫిక్స్ అవుతాం, ఒక 2 minutes అలా స్టార్ట్ చేసిన వెంటనే ఒక వాట్సాప్ లో నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే ఆ నోటిఫికేషన్ ఆన్ చేయాలనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇలా సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడం వల్ల ఒకే ఒక పాయింట్ ఏం చెప్తారంటే, నువ్వు పర్ఫెక్ట్ గా చేసావా అంటే, బ్రో నేను ఫోకస్ చేయలేకపోయాను. అసలు ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారు జస్విత? అందరికి తెలియని పాయింట్ ఏంటంటే, ఫోకస్ అంటే ఏదో ఒక మ్యాజిక్ లాగా అయిపోతుంది, లైక్ రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఈ రోజు ఏదో చేసేయాలా అని చాలా మంది ఫిక్స్ అవుతారు. ఒక ఐన్స్టీన్ అవ్వచ్చు, ఒక అబ్దుల్ కలాం అయి ఉండొచ్చు, ఒక విరాట్ కోహ్లీ అయి ఉండొచ్చు, వాళ్ళు ఈ రోజు ఒక సూపర్ పవర్ లో ఉన్నారు అంటే దానికి మేజర్ రీజన్ డీప్ ఫోకస్. బట్ మన జనరేషన్ కి ఫోకస్ అంటే 5 tabs ని ఓపెన్ చేయడం, 100 thoughts రన్ చేయడం. సో దీన్ని మాత్రమే మన ప్రజెంట్ జనరేషన్ లో ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. సో ఒక టాపర్ స్టూడెంట్ క్లాస్ లో షార్ప్ గా ఉండే ఒక హోమ్ లోకి వెళ్ళి ఒక 5 hours ఫోన్ ని యూజ్ చేస్తున్నా ఉన్నాడు అంటే వాళ్ళు ఫోకస్డ్ గా ఉన్నట్టు కాదు. ఈ ఒక్కరు ప్రెసెంట్ డేస్ లో జస్విత వాడే ఒకే ఒక వర్డ్ బిజీ. వాళ్ళు వాళ్ళ గోల్ తో ఫోకస్డ్ గా బిజీ ఉన్నారా లేదా వాళ్ళ మొబైల్ తో బిజీ ఉన్నారా అనేది ఎవరికి తెలియని ఒక మేజర్ క్వశ్చన్ మార్క్. సో బ్రెయిన్ లో యాక్చువల్ గా జస్విత ఒక పవర్ఫుల్ థింగ్ ఉంటుంది, డోపమైన్. ఎవ్రీ టైమ్ యు చెక్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఏదైనా నోటిఫికేషన్ వస్తే బ్రెయిన్ అనేది ఒక రివార్డ్ లాగా ఇస్తుంది అనమాట. సో బట్ బ్రెయిన్ స్టార్ట్స్ క్రియేటింగ్ మోర్ కిక్స్. సో స్టడీ చేసేటప్పుడు కిక్ లేదు, సో యు స్విచ్ టు ద ఫోన్. సో ట్రై యువర్ డోపమైన్. సో ఒక 25 minutes ఫోకస్ చేసావా, ట్రై టు టేక్ ద 5 minutes ఆఫ్ బ్రేక్. సో అప్పుడు ఆటోమేటిక్ గా నీ ఫోకస్ ని నువ్వు స్టెబిలిటీగా చూసుకోగలుగుతావు. సో ఈ స్టెబిలిటీ లేనందువల్లనే చాలా మంది వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వలేకపోతున్నారు. ఆల్వేస్ ఫోకస్ తో ఉండగలిగితే మాక్సిమం మీ బ్రెయిన్ మీరు ఓవర్ గా థింక్ చేయడం మానేసి స్మార్ట్ గా థింక్ చేయడం ట్రై చేయగలుగుతారు.